యా కోరుకుంటున్నారు జనాలు మీరు అన్నట్టుగా. ఓట్లు వేసింది కేవలం అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని వేశారు. ఇప్పుడు సురేందర్ నాయుడు గారు, మీ పార్టీ కానీ అప్పటి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల్లోనే ఇవాళ ఆగ్రహం ఉంది. మరి ఎవరో చెప్పడం కాదు కదా, గతంలో ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత చేశారు. ఇవాళ ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే కఠినంగా వారి మీద శిక్షలు ఉండాలి, ఇంకొకరు ఇలాంటివి చేయాలి అంటే భయపడాలి. ఇది ప్రభుత్వంలో ఉన్నా సరే అధికారులు ప్రతిదానికి తలొప్పుకుంటూ చేసుకుంటూ పోతే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, తర్వాత అవినీతి చేసేవారి విషయంలో వారికి ఒక భయం అనేది రావాలి కదా. సార్ ఖచ్చితంగా ఇప్పుడు నేనేమంటానంటే ఖచ్చితంగా మనకు ఈ విజయదశమి లోపల, రాబోయే విజయదశమి లోపల, రేపు నెల అనుకుంటాను నాకు తెలిసి విజయదశమి లోపల ఈ అవినీతి కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మా మిత్రపక్షాల బీజేపీ సార్ అన్నట్టు ఏదైతే మనము ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని చుట్టంగా మార్చుకొని వీళ్ళు బయట వచ్చేస్తారు. మనం టోటల్ వీళ్ళని పద్మవ్యూహం లాగా బంధించాలి. టోటల్ ఏదేది వీళ్ళైతే చేశారో ఈ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఈ వెంకటరామరెడ్డి చూడండి సార్. ఇప్పుడు అతని పేరేం పేరు, మన సచివాలయం ఉద్యోగస్తుల అధ్యక్షుడిగా ఉన్నాడు అతను. చెప్పండి. ఆ సచివాలయం ఉద్యోగాల అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు. ఆ రోజు ఉద్యోగస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఓపెన్ గా ఛాలెంజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయండి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, లేకపోతే అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం అని చెప్పి వీళ్ళందరినీ కూడా మనం తీసుకోవాలా. వాళ్ళని ఏదో మనం అధికారంలోకి వచ్చేసినాము, మనం ఇంక ఎంతసేపు మనం ప్రజాసేవలోనే ఉండాలా, ప్రజలకు మేలు చేసే దాంట్లోనే ఉండాలా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ వీటిలోనే పడిపోతే ఈ దోషులను కూడా మనం సేమ్ టైంలో దోషులను కూడా శిక్షించాలి. మేము కోర్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా మేము చెప్పాము సార్, ఈ విధంగా మనకు కార్యకర్తలు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మిత్రపక్షాల కోర్ కమిటీ జరిగినప్పుడు కూడా మా మీద జరిగిన దాడులు, అంటే నాయకుల మీద కార్యకర్తల మీద జరిగిన దాడులు, అకారణంగా ఇష్టానుసారం పోస్టులు ఏదో ఒక పోస్టు పెడితే ఇష్టానుసారం దానికి కూడా హక్కు లేకుండా, అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా తూట్లో పొడిసేసి రాజారెడ్డి రాజ్యాంగం ఏ విధంగా అయితే రాసి వాళ్ళు ముందుకు పోయారో వీటన్నిటి మీద చర్య తీసుకోవాలా అని చెప్పి మేము కోర్ కమిటీలో కూడా చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఆచితూచి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని మీరు రాండి లేకపోతే బస్సును కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాం జైల్లోకి అని చెప్పి చేశారు చూడండి. ఆ రోజు 53 రోజులు పెట్టి కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో అబాస్ పాలైంది ప్రభుత్వం. అట్ట కాకుండా వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా వెలికి తీసేసి గనుల్లో ఎంత దోపిడీ చేశారు, అదే విధంగా ఈ ఫైబర్ నెట్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఇవన్నీ జరిగినా వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కానీ చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి కానీ వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. వీళ్ళేదో లోపల పెట్టారు, 4 రోజులు ఇంట్రాగేషన్ చేస్తారు, ప్రతిదానికి తెలియదు గుర్తు లేదు అనేసి వదిలేస్తారు అని అనుకుంటున్నారు. వీళ్ళకు పూర్తిగా నరాలలో నుండి పూర్తిగా కక్కిస్తారు పోలీసులు. నిబద్ధత కలిగినటువంటి పోలీస్ యంత్రాంగం ఉంది మన రాష్ట్రంలో. ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే భారతదేశంలోనే తలమానికంగా ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం తల వంచుకునేటట్టుగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకొని ఐపీఎస్లు అంటే ఐపీఎస్లే, వైపీఎస్లు కాదు, ఐఏఎస్లు అంటే ఐఏఎస్లే, ఐఏఎస్లు కాదు అనే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, అంటే పక్షపాత ధోరణి లేకుండా దోషులందరినీ కూడా శిక్షించే విధంగా కొంచెం నిదానం అయినా కూడా ఖచ్చితంగా శిక్ష అయితే ఇస్తాం, దాంట్లో వదిలే ప్రసక్తే లేదు. అంటే మనకు మీరు అన్నట్టు ఇప్పుడు జనాలలో అయితే ఉంది, కార్యకర్తల్లో ఉడికిపోతా ఉంది రక్తం. ఎందుకు ఉడికిపోతా ఉంది అంటే
ఒక ఎలక్షన్ కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పటి నుండి కూడా ఒక పంచాయతీ ఎలక్షన్ కానీ, ఒక మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ, ఒక కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, ఒక బ్యాంక్ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్ కూడా స్వేచ్ఛగా జైనీల వాళ్ళు ఏ ఎలక్షన్ లో నామినేషన్ వేయాలన్నా కూడా నామినేషన్ పత్రాలు పెరికేసి ఇష్టానుసారం కేసులు పెట్టేసి లోపల వేసేసి అటెంప్ట్ మర్డర్ టెర్రరిజం కేసులు నోటికి ఏది వస్తే అది కేసులు పెట్టేశారు. అప్పుడు సహజంగా రూలింగ్ లేక వచ్చిన తర్వాత మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే మా బీజేపీ మిత్రులకు కానీ మా జనసేన కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కులబడి చేసారు మనల్ని, మనం ఎందుకు ఇంకా 3 నెలలు అయిపోయింది వాళ్ళని వేయాలి కదా, మనం అంటే ఏమి చేయకపోయినా మనల్ని వేసినారే, వాళ్ళు ఇన్ని దారుణాలు చేస్తే మనం ఇంకా ఉదాసీనంగా ఉంటే ఎట్లా అనేసి సర్వసాధారణంగా కార్యకర్తలు ఉంటది. కానీ అక్కడ ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అనుభవంతో కూడినటువంటి వ్యక్తి మనం చేసే ప్రతి పనిని కూడా ప్రజలు హర్షించాలి. ఈ రోజు అన్న ప్రజలే రేపు అకారణంగా చంద్రబాబు నాయుడు శిక్షించేసినాడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శిక్షించేసింది అనే మాట లేకుండా ఖచ్చితంగా ఒక శిక్ష వేస్తే సరే సార్, ఇప్పుడు మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడినప్పుడు వైసీపీ వారందరూ ఇదే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇదని మాట్లాడారు. ఎవరైనా సరే మీరు కూడా క్లారిటీ ఇచ్చారు, రెడ్ బుక్ విషయంలో చట్ట ప్రకారమే ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్షలు ఉంటాయి, వారి మీద చర్యలు ఉంటాయి, విచారణ జరుగుతుంది, అంతేగాని తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు కదా. దాంట్లో ఇబ్బంది ఏముంది? తప్పు చేసిన వారికే భయం. ఇప్పుడు వాస్తవంగా మేము రెడ్ బుక్ రాజ్యాంగం కానీ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంటే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే రెడ్ బుక్ లో ఎవడెవడు ఉన్నాడో వీళ్ళందరినీ కూడా పట్టుకొని వచ్చి మక్కిలు ఎరగదీసేసి ఉంటాం, బొక్కలు వేసి మక్కిలు ఎరగదీస్తాం. మేము ఇప్పుడు రెడ్ బుక్ లో రాసి ఉండే పేర్లన్నీ మా దగ్గర ఉంటాయి కదా, ఈ పేర్లన్నీ కూడా అదే ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు, రెడ్ బుక్ విషయంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, తప్పు చేసిన వాళ్ళకే భయపడాలి, మిగతా వారు భయపడాల్సిన అవసరం లేదనే విషయం చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా అసలు ఎవరెవరు అనేది బయటకు కూడా పేర్లు కూడా రాలేదు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు విసప పత్రిక ఉంది కదా సార్, విసప పత్రికకి విసప ఛానల్ కు ఏమనిపిస్తుంది అంటే ఎవరిని వేసినా ఇప్పుడు నిన్నటి దాకా ఏమన్నారు, ఇదే జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు పోలీసు యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, పోలీసు యంత్రాంగం మీద నమ్మకం లేదు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవడో కోడికత్తో అట్ట గీస్తే పోలీసు యంత్రాంగం మీద నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదని తెలంగాణలో పోయి వైద్యం చేసుకున్నాడు. ఆ నుండి వచ్చిన తర్వాత ప్రమోషన్లు ఇచ్చినారు, అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు పోలీసు యంత్రాంగం బాగా పటిష్టంగా పనిచేసింది. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చే కొద్దికి పోలీసు యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, దేనికి పనికి రాలేదు పోలీసు యంత్రాంగం అనేసి అంటాడు ఒక పక్క. వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ని కోరుకుంటున్నారు, మీరు ఆ రకంగా చేయట్లేదుగా మరి, అందుకనే అట్లా మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి ఈ విసప పత్రికలో ఈ విసపు సాక్షి మనస్సాక్షి సాక్షిలో ఏం చెప్తారు, తెల్లవారు నుండి స్టార్ట్ ఏం చేసినారంటే విశాల్ గున్ని గారు చాలా అద్భుతమైనటువంటి పిఎస్ ఆంజనేయులు చాలా గొప్పోడు, కాంతిరాణ టాటా వీళ్ళ మీద ఎట్టేసేస్తారు మీరు, వారు చెప్పడానికి చెప్తారులేండి.